హాయ్ ఫ్రెండ్స్, మీ నాగ్ లాక్స్ అండ్ కన్స్ట్రక్షన్స్. ఇది వచ్చేసి వెల్డింగ్ ఫ్రెండ్స్. ఇది వెల్డింగ్ మెస్ వర్క్, ఫ్రంట్ మెస్ వర్క్. ఇది వెల్డింగ్ పాత స్లాబ్లకి వెల్డింగ్ అయితే అదే చేయించుకోవాలి. ఎందుకంటే పాత స్లాబ్లకి ఊసలు అయితే స్లాబ్లోంచి విడిచిపెట్టి ఉండరు కొంతమంది. దానికైతే ఖచ్చితంగా వెల్డింగ్ చేయించుకోవాలి. అంటే క్రాక్స్ వచ్చేస్తాయని అంటున్నారు. క్రాక్స్ ఎందుకు వస్తాయంటే అలా ఓపెన్గా వదిలేసి ఏదో చిన్న చిన్న ఎల్ల ముక్కలు వేసి పెట్టేస్తున్నారు. దానివల్ల క్రాక్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. వెల్డింగ్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇది బైండింగ్ వైర్ వచ్చేసి 4 వైపులా కూడా తిప్పి కట్టాలి. ఇది ఏనుగు మిలితే అని అంటారు. 4 వైపులా కడితే కనుక అటు సైడ్ ఇటు సైడ్ అసలు జరగకుండా ఊసని గట్టిగా పట్టుకుని ఉంటుంది. నిలబెట్టి ఊస వచ్చేసి 8M ఊస, అడ్డం పెట్టి ఊస అయితే 6M ఊస. అలా పర్ఫెక్ట్గా మనం ఏనుగు మిలి తీసి కట్టుకుంటే కనుక అలా ఏ పక్క కూడా జరగదు ఊస. 6x6 అయితే ఖచ్చితంగా మెస్ అలా తూకానికి నిలబెట్టుకుంటే మనకి ఏ విధమైన క్రాక్స్ కానీ ఏది రాదు. మాల్ కూడా మనకి కరెక్ట్ షేప్లో మనకి అంగుళం ఖచ్చితంగా ఎక్కుతుంది. ఇలా నీట్గా చూసుకుని తూకాన్ని చూసుకుని 6x6 చేసుకుంటే కనుక చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి మెస్ అనాకాసుల మెస్ అంటారు. అనాకాసుల మెస్ కరెక్ట్గా ఫిట్ చేసుకుని టైట్గా లాక్కుంటే క్రాక్స్ అయితే ఖచ్చితంగా రావు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.